ఎన్నికల్లో విద్యారంగాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో ఆయా పార్టీలు మేనిఫెస్టోలో చెప్పాలి. విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించి ఉద్యోగాలు ఇవ్వాలి. నారాయణపేట జిల్లా కేంద్రంలో పీజీ సెంటర్, మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి. గెలిచిన పార్టీలు వాటిని అమలు చేయాలని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆజాద్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని స్థానిక భగత్ సింగ్ భవన్లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా జనరల్ కౌన్సిల్కు వారు ముఖ్య వక్తలుగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్, జిల్లా ఉపాధ్యక్షులు బి భాస్కర్ మరియు విద్యార్థులతో పాటు 100 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు లేదా కలెక్టర్కు ఉన్నత అధికారులకు ఉందంటే ఇంతకంటే సిగ్గుమాలిన పని ఏది లేదని చెప్పేసి మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా ఈ ప్రభుత్వాన్ని, పాలకుని సూటిగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో పీజీ సెంటరు, మహిళా డిగ్రీ కాలేజీ తక్షణమే నెలకొల్పాలి. లేని ఎడల ఈ క్లాసుల సందర్భంగా తప్పనిసరిగా ఈ పాలకుల మీద మేము పోరాటం చేస్తామని, ఇక్కడ ప్రణాళిక రూపొందించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఆజాద్ పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యాలయాలు, అద్దె భవనాల్లో గురుకులాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయనటువంటి పరిస్థితి నెలకొంటూ ఉంది. అలాగే సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు కనీసం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు కూడా విడుదల చేయనటువంటి దుర్భాగ్య పరిస్థితి నెలకొంటూ ఉంది. ఈ విధంగా చూసుకుంటూ పోతే విద్యార్థులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయనటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకోసం అనంటే ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కడు కూడా విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు కానీ, ప్రొఫెసర్ పోస్టులు కానీ, లెక్చరర్ పోస్టులు కానీ ఏ ఒక్క పోస్టులు కూడా పూర్తి చేయనటువంటి దుర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఈ కేసీఆర్. కాబట్టి తక్షణమే ఈ కేసీఆర్ని నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ కూడా నిలవేయాలని చెప్పేసి విద్యార్థులకు మీ అందరికీ కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఇక జిల్లా జనరల్ కౌన్సిల్ సందర్భంగా, భవిష్యత్తు కార్యాచరణ సందర్భంగా కూడా ఈరోజు ఎన్నికల్లోకి వచ్చినటువంటి బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల్ని పూర్తి స్థాయిలో నిలదీయాలని చెప్పేసి మేము పీడీఎస్గా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. నేడు దేశంలో పేరు చెప్పాలి. నా పేరు రామకృష్ణ, పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. నేడు దేశంలో, రాష్ట్రంలో అవినీతి, అరాచక, మతోన్మాద పాలనలు కొనసాగుతున్నాయి. విద్యా వ్యతిరేక విధానాలని బాహాటంగానే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కళ్ళెదుటనే కనబడుతూ ఉన్నాయి. ఈ తరుణంలో మళ్ళీ విద్యార్థులకు మేలు చేయకుండా మళ్ళీ ఓట్లకు వచ్చి విద్యార్థులని, వాళ్ళ తల్లిదండ్రులని మభ్యపెట్టి ఓట్లు వేసుకొని ఈసారి కనుక కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కనుక బీఆర్ఎస్ గెలిచినట్లయితే ఇప్పుడున్న విద్యారంగాన్ని మొత్తం కూడా తుంగలో దొక్కి ప్రతి గల్లీకి కూడా కార్పొరేట్ విద్యా సంస్థ నెలకొల్పే పరిస్థితులు రానున్న కాలంలో ఉంటాయి. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క ప్రభుత్వాల తీరుని, అవినీతి, అరాచక పాలనను ఖచ్చితంగా ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. ఈ ఎన్నికల్లో విద్యా వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ నారాయణపేట జిల్లా కేంద్రంలో ఈ జరుగుతున్నటువంటి ఈ జనరల్ కౌన్సిల్ సందర్భంగా ఈ ప్రాంత విద్యార్థులకు, ఈ యువకులకు పిలుపునిస్తున్నాం. ఏంటంటే నిరుద్యోగం పెరుగుతున్న క్రమంలో ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా నిరుద్యోగులంతా కూడా ఉరితాలకు వేడండి అని సాంకేతాలు ఇస్తున్నటువంటి ఈ పాలకులని తప్పనిసరిగా ప్రశ్నించాలి, నిలదీయాలని పిలుపునిస్తూ ఉన్నాం. అట్లనే నారాయణపేట జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కాలేజ్ లేకపోవడం చిగ్గుచేటు. కనీసం ఒక పీజీ సెంటర్ కూడా లేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో, కొట్లాడి తెచ్చుకున్న నారాయణపేట జిల్లాలో విద్యార్థులకు కనీస ప్రాథమిక విద్య నుంచి పీజీ విద్య